హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా తక్కువ బడ్జెట్లో ఫ్రిజ్ కవర్ ఏ విధంగా కుట్టవచ్చో చూపించబోతున్నాను. దీనికోసం ఏంటంటే ఒక డిజైనర్ బ్లౌజ్ పీస్ అలాగే ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అయితే నేను తీసుకున్నానండి. ముందుగా ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ పీస్ ఏదైతే మనం తీసుకున్నామో దాన్ని కరెక్ట్గా మధ్యకి ఫోల్డ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ముందుగా మనము కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనం కావాలి అంటే నేను ఫస్ట్లో ఏదైతే ప్లెయిన్ బ్లౌజ్ పీస్ చూపించానో దాన్ని అయితే మీరు బ్యాక్ సైడ్ కుట్టొచ్చండి. లేదు అంటే కనుక ఈ విధంగా నా దగ్గర పాత డ్రెస్ అయితే ఉందండి. సో ఈ డ్రెస్ అంతా కూడా చాలా పాతబడిపోయి కలర్ అంతా కూడా పోయింది, ఇంకా యూజ్ చేయట్లేదు. సో అందుకోసమే దీన్ని ఏం చేశానంటే నేను ఏదైతే డిజైనర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నామో దానికి వెనక వైపు అంటే మనకి కనిపించదు కాబట్టి సో ప్రాబ్లం లేదు. అలాగే నేను తీసుకున్నటువంటి ఈ క్లాత్ కూడా చాలా మందంగా ఉందండి, కన్వీనియంట్గా ఉంది. సో అందుకే బ్యాక్ సైడ్ నేను కుట్టేశాను. మీరు వీడియోలో చూసారు కదా, ఏ విధంగా అయితే రెడీ చేశాను. సో ఇంకా సగం అయితే ఉంటుంది కదండి బ్లౌజ్ పీస్, మనం సగం తీసుకోగా మిగిలిన సగం దాన్ని మనం ఈ విధంగా 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి, వీడియోలో చూస్తున్నట్లు సేమ్. సో దీనికి కూడా నేనైతే డ్రెస్ని బ్యాక్ సైడ్ కుట్టేశానండి. ఓవరాల్గా మనకి ఫ్రిజ్ కవర్కి అవసరమైనటువంటి క్లాత్ అంతా కూడా రెడీ అయిపోయింది అనమాట. మీరు చూడొచ్చు, నేను చూపిస్తున్నాను అనమాట. డ్రెస్ని చక్కగా నీట్గా ఐరన్ చేసి మరీ కుట్టానండి. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ రోజులు అనేది లైఫ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న ముక్క ఏదైతే ఉందో దాన్ని కింద వైపు వేయాలండి. అలాగే పెద్ద ముక్క ఏదైతే ఉందో దాన్ని పైన వైపు వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా అంచులు అయితే జాయింట్ చేసుకోవాలండి. సో కింద పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా పై వైపు పెట్టేసి దీన్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్కి 3 కవర్స్ ఉంటాయి కదా, సో మనం కావాలనే ఎక్కువ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అయితే నేను చూపిస్తున్న విధంగా 3 పార్ట్స్ రెడీ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ అనేది 2 సైడ్స్ కూడా చేయాలండి. పెద్ద పార్ట్కి చిన్న పార్ట్స్ 2 సైడ్స్ జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట. చూసారు కదా, వీడియోలో నేను చూపించిన విధంగా మీరు రెడీ చేసుకోవాలి. మరి ఈ విధంగా ఫ్రిడ్జ్ మీద అయితే సెట్ చేసేసానండి. సో దీనిలో మనం ఏంటంటే ఎమర్జెన్సీ మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే చాలాసార్లు మనం కీస్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వెతుకుతూ ఉంటాం కదా, అలాంటివి కావచ్చు. లేకపోతే కవర్స్ అండి, కవర్స్ కూడా మనకి ఎప్పుడు ఏదో ఒకటి అవసరం అవుతుంటాయి కదా, పాలకి పెరుక్కి వాటి కోసం. సో అందుకోసం ఏంటంటే ఈ విధంగా మనం ఏదైతే అత్యవసరం ఉంటాయో అవన్నీ కూడా ఈ విధంగా మనమైతే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతిరోజు కూడా మన ఛానల్ ద్వారా తక్కువ బడ్జెట్లో ఉండే విధంగా క్రాఫ్ట్స్ అలాగే ఇంటికి అవసరమైనటువంటి వాటిని తయారు చేసి చూపించడం జరుగుతుంది. మీకు కనుక మన ఐడియాస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని రిఫర్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ ఐడియా ఎలా అనిపించింది? చాలా తక్కువ బడ్జెట్లో ఉందా, లేకపోతే ఇంకా ఏమన్నా సింపుల్గా చేయొచ్చా అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.